शिवाय गुरवे नमः। ओम नमः चंडिकायै मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీపదాంతరం బాగా అలాంటి ఆనందం 75 రోజులు ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి మన ప్రవచనాల్లో కాళహస్తీశ్వరమచం రామచరితమానసులో 3వ భాగం. ఇప్పుడు నిన్న ఆవిడని చాలా గొప్పగా వర్ణించారు. అసలు ఆ వర్ణన ఈ ప్రార్థనా శ్లోకాలు నేర్చుకుని చక్కగా ఎక్కడైనా మనం పాడుకోవచ్చు అనుకోవచ్చు. ఇక్కడ పితృదేవతలకి 3 కూతుళ్ళు ఉన్నారు. నిన్న ఒక ఆవిడ పేరు గుర్తులేదని కూడా చెప్పారు. వాళ్ళు ఎవరంటే ఒక ఆవిడ పేరు ధన్య. ఆవిడ జనకుడి భార్య, సాక్షాత్తు మహాలక్ష్మి, సీతమ్మ వారిని కన్న తల్లి. రెండో ఆవిడ మేన లేదా మేనక. ఈవిడ అప్సరస స్త్రీ కాదు, పితృదేవతలు మహా గొప్పతల్లి. ఈవిడ సాక్షాత్తు త్రిపుర సుందరి అయినటువంటి పార్వతీదేవిని కన్న తల్లి, హిమవంతుడి భార్య. మూడో ఆవిడ కళావతి. ఆవిడ రాధని కన్న తల్లి, సాక్షాత్తు రాధమ్మని కన్న. ఈ రాధ పుట్టినిల్లే మనకి మధురాలో పర్సానా అని ఉంటుంది. అది రాధ పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారు. అది కొంచెం కొండ మీద ఉంటుంది, అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళాం మనం. అది ఈ పద్యం ఒకసారి చెప్పుకొని ఆ పద్యంలో ఆవిడ్ని, ఈ అమ్మవారిని, ఆవిడ జ్ఞాన ప్రసూనంబ కదా, ప్రసూన అంటే పువ్వు కదా, అంటే జ్ఞానం అనేటువంటి పువ్వు. ఈవిడ్ని పువ్వుతోనే పోల్చారు. ఈవిడ్ని పువ్వుతోనే పోల్చారు. ఎటువంటి పువ్వు ఈవిడ? హిమవంతుడు అనేటువంటి పర్వతరాజు భార్య మేన అనేటువంటి ఒక తీగకు పూచిన పువ్వు. సంతోషం. ఈవిడ ఏం చేస్తుంది మరి? పువ్వుకి ఉండాల్సిన మొట్టమొదటి ధర్మం ఏంటి? వాసన. ఈ వాసన ఎటువంటిది? ఈయన ఈవిడ భర్త గారు పరమశివుడు రక్తం ఓడుతున్నటువంటి ఒక ఏనుగు తోలును కట్టుకుంటాడు ఎప్పుడు. అది దుర్గంధం రాదు. ఆ దుర్గంధము రాకుండా ఈవిడ స్తనల, ఈవిడ ప్రసూన కదా, తన శరీరము తన కేశపాశముల నుంచి ఉన్నటువంటి సుగంధంతో ఆ దుర్గంధాన్ని ఓవర్ షాడో చేస్తుంది. అంటే దుర్గంధం అట్లా. దీంట్లో ఇంకొక అర్థం ఉంది. నిజమైనటువంటి పతివ్రత ఏం చేస్తుంటే భర్తకు ఉన్నటువంటి లోపాలని కప్పిపుచ్చి పెట్టేస్తుంది. బయట పెట్టేసుకున్నటువంటిది ఎవడికి పొద్దుంది? ఏటే పిచ్చాడు, ఏంటిది, నీకు ఎలా రావాలో తెలియదు బయటికి అని కొట్లాడడానికి పెద్ద మనకి ఇదే ఉండక. అందులో పతివ్రత. మూడోది ఏమిటంటే, ఒకసారి చదువు మూడో లైన్ ఏంటంటే, అది ఎప్పుడు కూడా ఆవిడ శివశక్తులు రెండు కలిసి ఉంటాయి. సంతత శివశక్తి ఆవిడ. ఏమిటి మరి? మూడోది పువ్వు ఉండాల్సిన లక్షణం. అందులో ఇది ఉండాలి, ఇది మకరందం ఉండాలి. వాసన అంటే సరిపోదు, మకరందం కూడా ఉండాలి. భట్టుమూర్తి ఒక పద్యం రాస్తారు, ఏది వస్తువుతో నానాసూన వితాన వాసనలను ఆనందించు సారంగమేళానందొల్లదట్లంచు కందబలి బల్కానం తపం పొంది యోషానాసాకృతి దాల్చి సర్వసుమల సౌరభ్య సంవాసి అయి పూలిని ప్రేక్షల మాలిక మధుకరి పుంజంబులేని వర్తల. ఇక్కడ గంధబలి అంటే మోదుక పువ్వు, దానికి వాసన ఉంటుంది కానీ అందులో మకరందం ఉండదు. అందుకని
అన్ని పువ్వుల మీద వాలేటువంటి తుమ్మెద దీని మీద వాలదు. అందుకని ఆవిడ తపస్సు చేసింది. తపస్సు చేసేటప్పటికి ఏం జరిగింది? ఆవిడ ఈ గరిక అనేటువంటి స్త్రీ ముక్కుగా మారిపోయింది. కరెక్ట్గా మొగలి పువ్వు ఇలా ఉంటుంది. అప్పుడు ఏం జరిగిపోయింది? ఈ 2 కళ్ళు తుమ్మెదలు, ఇది మొగలి పువ్వు నిరంతరం వాళ్తూనే ఉంది. అలా గొప్ప పద్యాడు. ఇంకా నేను ఊరికే కదా అందులోకి వెళ్ళలేదు. సరే, అప్పుడు ఇప్పుడు మకరందం ఉంది. ఏటా మకరందం? శివశక్తి యొక్క స్వరూపం, తామరసి స్వరూపం. ఇక 4 పరమహంసలు. ఇప్పుడు దాని మీద 9 వాళ్ళగా పరమహంసలు నిరంతరము భావిస్తూ ఇప్పుడే కదా భావించేది. ఆ 9 అనేటువంటి వ్రాతములు భావన చేస్తున్నారు. అక్కడ 9 వాళ్తున్నాయి. ఎవరా 9? పరమహంసలు. నిన్న మీకు 4 రకాల సన్యాసుల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ పువ్వుకున్న 4 లక్షణాలు వచ్చాయి. ఈ పువ్వుకున్న ఇంకో లక్షణం. ఒకసారి పద్యం మొదటి నుంచి చదువుకొని ఈ 5వ లక్షణాలు చదవమ్మా. హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తనువల్లిక ప్రసూన అసిత కంధర కుంధర తప్పదు మాది. అసిత కంధర. కంధరం అంటే అశుద్ధ కంధర సింధురాజనాంబర ఘోర గంధ బంధనకర గంధ లహరి. ఆవిడ లహరి. ఆవిడ గంధం, ఆవిడ శరీరం నుంచి వచ్చేటువంటి గంధం ఎలా వస్తుంది? లహరి. లహరి అంటే తరంగాలుగా వచ్చేస్తుంది. ఒకదాని తర్వాత ఆగట్లేదు. ఇప్పుడు కెరటాలు ఎప్పుడు ఆగుతాయండి? అది. కాబట్టి అసలు ఈ దుర్గంధం ఎప్పుడూ రానియకన్నా నిరంతరం 24/7 అన్నమాట. అట్లా. తర్వాత సంతత శివశక్తి సామరస్య జ్ఞాన సారమరం అది 4వది. పరమహంసోత్తంస భావభృంగ వ్రాత తన్మయావస్థ ప్రధానకి. అవి ఎప్పుడు ఈవిడ్ని భావిస్తూ ఉండటం 9లకి తన్మయము ఇస్తుంది ఆవిడ. ఆ తన్మయం ఇవ్వడం వాడికి ఒక క్రీడ, ఒక ఆట. ఆ ఆట ఆడుతుంది. తన్మయం ఇస్తుంది కదా ఎవరికైనా. పువ్వును చూస్తే ఎవరికైనా తన్మయం వస్తుంది కదా. ఇప్పుడు ఎవరయ్యా ఇంకా ఉంది ఈవిడ? అసలు ఎవరో తలాస్ చెప్తారు. నేను ముందర మీకు చెప్పేశాను కానీ జ్ఞానప్రసూనాంబ అని మీరు చెప్తారు. చెప్పండి. నిఖిల విద్యా రహస్య. అది నిఖిల విద్యా రహస్య. అది నిఖిల విద్యా రహస్య వాణి పరాగ పాలికాపూరితాఖండ పద్మజ. అది ఈవిడ ఎవరయ్యా అంటే ఒక పద్మజాండం. పద్మజము. పద్మజాండం అంటే ఈ మొత్తము ఈ భూమి అంతా పద్మజగం. ఈవిడ ఎవరయ్యా? నిఖిల మొత్తము, అన్ని మంత్రముల యొక్క విద్య అంటే మంత్రాలు. విద్య అంటే మంత్రము. మంత్రం ఎలా ఉంటుంది? వాణి అంటే అక్షరాలేగా. ఈ పువ్వుకు ఉండవలసిన రెండోది ఏంటంటే పుప్పొడి పరాగబడ్డారు. మరి ఈ పువ్వు నుంచి వచ్చేటువంటి పుప్పొడి ఏమిటి అంటే మంత్రములు. ఆవిడ జ్ఞానప్రసూనాంబ కదా. ఆవిడ నుంచి వచ్చేయంటే మంత్రాలు. ఆ మంత్రాలు అనేటువంటి పుప్పొడితో ఈ మొత్తము భువనాన్ని నింపేసింది ఆవిడ. ఈ ప్రపంచాన్ని తన నుంచి వచ్చిన మంత్రములతో. అవి అనేక మంత్రాలు ఉన్నాయి. తాంత్రికాలు తీసుకోవచ్చు. మంత్రాలు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసన, అనేక మంత్రాలు. దానికి ధర్మ అర్థ కామ మోక్షాలకు మంత్రాలు, మళ్ళీ తాంత్రికాలు. ఇవన్నీ ఆవిడ నుంచి వచ్చినవే కదా. అలా మంత్రములతో మంత్రం అనేటువంటి పరాగములు పుప్పొడితో నిండిపోయింది. ఇప్పుడు ఈవిడికి చూడండి, పువ్వు కొండవలసిన అన్ని లక్షణాలు చెప్పారు. ఒక తీగ నుంచి పుట్టాలి,
దానికి మంచి సుగంధం ఉండాలి, దాంట్లో తేనె ఉండాలి, దాని మీద తుమ్మెదలు వాడాలి, దానికి పుప్పొడి ఉండాలి. ఈవిడికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉండి ఈవిడ ఎవరయ్యా అంటే ఇంతకి పాలికాపురిత ఖండ అఖండ భుజం. ఈవిడ అఖండమైనటువంటి పద్మజాండముతో నింపేశారు ఈవిడ మంత్రాలు. అంటే మొత్తం బ్రహ్మాండము. పద్మజాండం అంటే బ్రహ్మాండం, ఒక భూమి కాదు, మొత్తం బ్రహ్మాండం. పద్మజాండ పేటి. ఈవిడ ఎవరయ్యా అంటే ఆ బ్రహ్మకీట జనని. మొత్తము ఈ బ్రహ్మాండం అనేటువంటి పెట్టె. పేటి అంటే పెట్టె, ఒక పెట్టె. ఈ పెట్టె నిండా ఉన్నది ఏమిటి అంటే పుప్పొడి. పుప్పొడి ఏమిటి? మంత్రాలు. నేను ఒప్పు అలా ఉండేటువంటి ఈవిడ ఎవరింటికి ఏమిటంటే చంద్రార్ధ జూట కోటి. అది చంద్రార్ధ జూట కోటి. అది చంద్రార్ధ జూట కోటి జ్యోతి ఈవిడ. చంద్రార్థము అంటే ఆ శివుని, ఆ చంద్రుని యొక్క మకుటం, చోటకోటి. అంటే తన మకుటంగా పెట్టుకున్నటువంటి ఆవిడ ఆయన యొక్క, అంటే శివుని యొక్క జ్యోటి అంటే భార్య. జ్యోటి నుంచి వచ్చిందే జోడి. ఈడు జోడు డి అని మాట. టీకి బదులు డి వాడుతున్నాం అప్పుడు మనం. జ్యోటి అంటే భార్య. చంద్రార్ధ జూట కోటి. ఆ చంద్రుణ్ణి, తన చంద్రమౌళిగా ఉన్నటువంటి ఆయన్ని పెట్టుకున్నాడు ఆవిడ. జ్యోటి కొల్చదా. ఆవిడ ఎవరై అంటే జ్ఞాన ప్రసూన కలిక. కలిక అంటే జ్ఞానం ప్రసూనం అనేటువంటి కలిక, పరమోత్తమురాలు. దానికి మించింది లేదు. ఆనంద కలిక అంటారు. అంటే ఆనందములో నిండిపోయింది. అందులో ఏదో కొంచెం ఆనందం కాదు అక్కడ. కలిక అంటే మొత్తం నిండిపోయింది. జ్ఞానము ప్రసూనము, ఈ రెండూ నిండిపోయినటువంటి అటువంటి జ్ఞాన ప్రసూనాంబని నేను కొలుస్తున్నాను. ఇది ఆయన రెండో పద్యం. మొదటి పద్యంలో శివుణ్ణి కొలుస్తున్నాడు. ఏది ఆర్య మహాదేవిని తన వామ భాగంలో కూర్చుని వశిష్ఠుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, తర్వాత ఒక సాలెపురుగుని, ఒక పాముని, ఒక ఏనుగుని, ఒక ఆటవికుణ్ణి, ఒక బ్రాహ్మణుణ్ణి, ఇద్దరు అమ్మాయిల్ని, ఒక యాదవాదికుణ్ణి, ఒక నక్కీరుణ్ణి శివుణ్ణి కొలుస్తున్నారు. ఇప్పుడు జ్ఞాన ప్రసూనమ్మని కొలుస్తున్నారు. ప్రార్థనా పద్యాలండి. ఏమి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతపు గుళిక. అది వేసుకున్నాం అనుకోండి మనం, మీరు అమృతం వచ్చేస్తుంది. మీరు దాన్ని భావన చేసుకోవచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు. దూడ్చడి పద్యాలు సామాన్యంగా ఉన్నాం. ఇప్పుడు ఇంకో ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఏమి రాశాండి ఈ పద్యం? చిన్న పద్యంగా చాలా బాగా రాశాడు, చదవను. అది వ్యాకీర్ణ స్థితి నాలకించి. ఆయన ఏం చేశాడంటే అని ఇలా నోరు ఇలా బాగా వ్యాప్తం చేశాడు. అది చూశారు అంతే, ఇంకా ఆయన శబ్దం ఏం చేయలే. వ్యాకీర్ణ స్థితి నాలకించి నకులి వారాహులు ఉటాడక. నకులి అంటే ఆడ ముంగీసని నకులి అంటారు. ఇవి పాములు తినేస్తుంది. వారాహి వీళ్ళిద్దరూ కూడా ఊటాడగా ఒలికిపోయారు. ఒక ఆయన ఇలా ఊరికే అన్నాడేదో, కొంచెం కోపంతో కాదు, ఆవలింత కాదు, అది ఊరికే మరి అనంటే ఆవలించి అంటుకున్నాను, నిద్ర వచ్చి కాదు అది. వ్యాకీర్ణం అంటే బాగా విస్తారం చేశాడు తన నోటిని. విస్తారం చేసేటప్పటికీ అందుకని సామాన్యంగా ఆయన అలా ఉన్నాడు అనుకోండి, కొంచెం ఒకప్పుడు భార్యలు కొంచెం భయపడేవాడు. ఎప్పుడైనా తొక్కలు వీళ్ళు కూడా భయపడలే, వీళ్ళని చూసేవాళ్ళు భయపడేవాడు. అదనమాట. వాళ్ళు నకులి వారా, వీళ్ళిద్దరూ కొంచెం
జాగ్రత్తగా ఉండాలి ఏమిటో. అప్పుడు ఆయన నెమ్మదిగా శబ్దం చేయడం ప్రారంభించాడు. ఔకారాక్షర మంత్ర వర్ణము, ఔకారము. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను లేదు. ఇవి నిజంగా మీరు నోట్ చేసుకోదగిన పాయింట్స్. ఒక కలము ఒక పుస్తకం పెట్టుకుని వెంటనే నోట్ చేసుకోవాలి, మళ్ళీ ఇవి రావు. ఒకప్పుడు చెప్పాను, మళ్ళీ వస్తున్నాయి. మహాదేవుడి దైవం. ఔకారాక్షర మంత్ర అదేమిటి మంత్రవర్ణకం. అయితే ఒట్టి అవ్వనలా ఆయన ఔకారాక్షర మంత్ర వర్ణకము ఆద్యంబు. ఇది మొదట ఆద్యంబౌ ఫవర్ణం. ఈ ఔ కంటే ముందర ఏం పెట్టాడు? భా పెట్టాడు ఆయన. ఇప్పుడు భా ముందర పెట్టి తర్వాత ఔ పెట్టాడు. ఏమవుతుంది? భకార ఔకారములు ఏమవుతాయి? హౌ. ఒకప్పుడు గుడింతాలు ఇలా చెప్పాలి. తెలుగు టీచర్ అనేటువంటి వాడు, నిజంగా తెలుగు టీచర్ అనే వాళ్ళు ఎలా? భకార అకారములు ఫ, భకార ఆకారములు ఫ, భకార ఇకారములు ఫి, భకార ఈకారములు ఫి, భకార ఉకారములు భూ, భకార ఊకారములు భూ, భకార ఏకారములు ఫే, భకార ఐకారములు భై, భకార ఓకారములు ఫో, భకార ఔకారములు ఫౌ, భకార అంకారములు భం, భకార అకారములు ఫహ. ఇలా చెప్తే ఇది హల్లు ఇది అచ్చు అని క్లియర్ గా తెలుస్తుంది. అంతేగాని భా బాగు గుడిస్తే భా, బాగు దీర్ఘం ఇస్తే భా. దీర్ఘం ఏంటంటే దీర్ఘం ఇది దరిద్రం. బాగు గుడి ఇవ్వడం ఏంటండి? ఎవడు కనిపెట్టాడు కానీ తర్వాత గుడి, గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, కొమ్ము దీర్ఘం. కొమ్ము ఏమిటి? అదేమన్నా పశువా? అదేమన్నా పశువా? ఇది నిజమైన తెలుగు టీచర్ నేర్పే పద్ధతి అని తూర్చాడు మహాగౌడు. అందుకే ముందర ఔకారము, దానికి ముందర భకారం పెట్టమన్నాడు. భకారం నుంచి వచ్చింది ఏమన్నా ఫౌ అనేటప్పటికి. ఇప్పుడు ఈయన ఎవరి గురించి చెప్తాడో మీకు అర్థమైపోయింది. హౌ అనేటప్పటికి వారు ఆయన భార్యలైనటువంటి నకులి, వారాహులు వాళ్ళు అటెంటివ్ అయిపోయింది. ఇంటికి యజమాని వచ్చి కొంచెం అనేటప్పటికి ఏంటి నేను అరుస్తున్నాను అని కొంచెం మనం కనీసం వణికినట్టయినా యాక్షన్ అనేది చేస్తాంగా. వణుకుదామో లేదో అది వేరే విషయం. లేదా వాడు అరిస్తే నేను అరుస్తానంటే మనం చెప్పేది ఏముంది? అటు మీకు ఎప్పుడు చెప్పినట్టు తమలపాకుతో నేను ఒకటి, తలుపు చెక్కతో నీ రెండు అంట, నువ్వు కూడా వాడు అరుస్తావు నేను అరుస్తాను అంటే చెప్పేది వాళ్ళకి తెలుస్తా. అది ఏకగ్రీవము చేసి వాళ్ళంటే ఈ పాని ముందర పెట్టి తర్వాత ఔకారం పెట్టి ఈ రెండింటిని కలిపి పలికాడు. ఏకగ్రీవము. ఏకగ్రీవం అంటే యునానిమస్ అంటే ఒకేసారి పలకడం అన్నమాట. బాని ఆవుని బాని ఏకగ్రీవం చేసి పలికితే ఏమవుతుంది? హౌ. అదే రెండుగా పలకండి. భా ఔ అని పలకట్లా మనం. భా ఔని కలిపి పలుకుతున్నాం. హౌ అని పలికితే పలికెడి తురంగేంద్రంపై ఆయన వాహనాన్ని ఎక్కాడు. తురంగేంద్రం, తురగం అంటే మామూలుగా గుర్రం. ఆయన గుర్రం ఏమిటయ్యా అంటే ఒక శ్వానం. శ్వానం అంటే కుక్క. అది ఎక్కాడు ఆయన వాహనం. ఇప్పుడు మన కావ్యకండ వాసిష్ఠ గణపతి ఒక పద్యం రాస్తాడు. ఆ పద్యం చదివితే శత్రువులు అక్కడికక్కడ నాశనం అయిపోతారు అని చేశాడు కూడా. అది అందులో శాపం ఉంది. ఇది సింహం అనేటువంటి గుర్రం ఎక్కి వస్తున్నటువంటి ఆవిడ నన్ను రక్షించుగాక. ఎందుకంటే ఒకడికి బాగా కోరికుండేది ఈయన్ని కాలుతో తన్నాలని. వాడి కోరిక ఏమిటి చూడండి. వెల్లూరులో ఉండగా వాడు వచ్చేస్తున్నాడు. ఈయన వచ్చాడని తెలుసుకుని అరెస్ట్ చేసి తన్నుకుంటూ తీసుకెళ్ళాలి. వాడి కోరిక ఇది తెలిసి పాపం ఈయన పద్యం చదివాడు. వాడిని వచ్చి లారీ కొట్టేసింది, ముక్కలు అయిపోయాడు. అది సంగతి ఉన్నారా. తర్వాత ఆ తురగేంద్రముపై ఎక్కు విద్యాకల్పుడు. ఆయన ఎవరయ్యా అంటే విద్యాకల్పుడు. ఆ
అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు బర్హసి. ఆయన అనుజ్ఞ ఉంటే గాని మనం అసలు విద్య చేయలేం. మీరు అందుకే శ్రీ విద్యకు కానీ అనేక మంత్రాలకు కానీ గురువు ఎవరు అంటే భైరవుడే. ఈ భైరవులు అనేక రకాలు ఉన్నారు. ముఖ్యంగా 8 మంది భైరవులు ఉన్నారు. ఆయనే అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. వీళ్ళకి శక్తులు ఉన్నాయి. వీళ్ళకి శక్తులు ఎవరు? ఈ చక్రార్చనలో వస్తుంది. అసితాంగ భైరవుడి శక్తి బ్రాహ్మి, రురు భైరవుడికి శక్తి మహేష్, చండ భైరవుడికి శక్తి చాముండ, బ్రాహ్మి మహేశ్వరి కౌమారి. తర్వాత ఇటు క్రోధ భైరవుడికి శక్తి వైష్ణవి. తర్వాత ఆయనకి శక్తి వారాహి. ఇది ఉన్మత్త భైరవుడు. అందుకే ఉన్మత్త భైరవుడిని వారాహిని కలిపితే అది మహామంత్రం అయిపోతుంది. లఘు వారాహి అదే. తర్వాత కపాల భైరవుడికి శక్తి మాహేంద్ర, భీష్ణ భైరవుడికి శక్తి చాముండ, ఈ సంహార భైరవుడికి శక్తి మహాలక్ష్మి. ఇలా 8 మంది మాతృలు. ఈ వీళ్ళు ఈయన విద్యాకల్పుడు. కల్పము అంటే మంత్రం. మంత్రములన్నీ ఈ నుంచి వచ్చాయి. అయితే దక్షిణామూర్తి 2 సంప్రదాయాలు ఉన్నాయండి, భైరవుడు, దక్షిణామూర్తి. ఈ శ్రీ విద్యలో కూడా మీరు చేసే పంచదశి కానీ షోడశి కానీ తర్వాత వాడికి భైరవుడు గురువుగా చేసేవాడు కొంతమంది ఉన్నారు. అదే ఆనంద భైరవుడు, పరమానంద భైరవుడు, వీళ్ళందరూ వస్తారు. కొంతమందికి ఇటువైపు దక్షిణామూర్తి గురువుగా వస్తారు. కాబట్టి ఈ విద్యలకి గురువు ఆయన విద్యాకల్పుడు. ఆయన ఆనంద భైరవుడు. ఈ ఆనంద భైరవుడు మనం కాశీలో ఉన్నారు. మనము అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడికి భాగీరథి గంగోత్రి వెళ్తే అక్కడ మనకి ఆనంద భైరవుడు విగ్రహం ఉంది. ఈ ఆనంద భైరవుడు మనకి వృద్ధ ఆదిత్యుడి దగ్గర ఉంటాడు. ఇప్పుడు వెళ్ళండి కాశీ. విద్యాకల్పుడి అన్నంటే ఆయన విద్యాకల్పమైనటువంటి అటువంటి ఆయన్ని నేను ప్రణుతింతూ నమస్కరిస్తాను. భైరవుని నీలాహాయ లీలాలయం. నీలాహాయం అంటే నీల ఆహార్యం, అంటే నీలాద్రి, నీలాచలం మీద ఉంటాడు. ఎలా ఉంటాడు? లీలగా ఉంటాడు. అది లీలగా తన ఆలయం, తన నివాసం చేసుకున్నటువంటి ఆ నీలాద్రి మీద లీలగా ఉన్నటువంటి ఆ భైరవుణ్ణి నేను కొలుస్తున్నాను అన్నాడు. ఏం పద్యం అండి! ఈ పద్యాలు ఒక 6 7 ఉన్నాయండి. ఇవి నేర్చుకున్న చాలండి. మనం ఇవి నేర్చుకుని చక్కగా పాడుకోవచ్చు, దీనికి చెప్పచ్చు అనుకోవచ్చు. కాబట్టి వీటి విశేషణ చెప్పబోదు. నాకు పద్యాలు బాగా నచ్చాయి. ఇంకొకసారి చెప్తాను, టైం లేకపోయినా. ఇది ఒక్కటి దగ్గర ఆగుదాం, అందుకు పొగరే ఉంది. వ్యాకీర్ణ స్థితి నాలకించిన కులీరాహులు టాడగా ఔకారాక్షర మంత్రవర్ణకము ఆద్యంబౌ పవర్ణంబుతో ఏకగ్రవంబు చేసి పలికెడు. అంటే పాని ముందర పెట్టి తర్వాత పెట్టాలి. పెట్టేప్పటికీ వాళ్ళు వణికిపోయారు. ఏకగ్రీవంబు చేసి పల్కెడి తురగేంద్రంబు ఎక్కు విద్యాకల్పు ప్రణుతింతు భైరవు నీలాహాయ లీలాలయం. నీలాహాయ లీలాలయం ఎవరు? ఎవరు? లీలగా ఉన్నటువంటి ఆయన్ని నీకు వస్తుంది. అది సంగతి. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని విశేషాలు నేర్చుకుంటాం. ఔకావు అంటే ఎవరు తెలుసు అసలు? మీకు ఇంత పూర్వం చెప్పాను నేను. చెప్పండి. ఔకారాక్షర మంత్రవర్ణము. చూడండి, ఈయన చెప్తున్నాడు. మీకు ఒకప్పుడు చెప్పాను నేను, గుర్తుందో లేదో, ఇప్పుడైనా నోట్ చేసుకోండి, మళ్ళీ రాదు. ఔకార చంచలాపాంగి పంచదేవమయం సదా. అది పంచదేవమయం సదా. ఔకారంలో 5 దేవతలు ఉంటారు. మీరు అందుకే అక్షరాలు పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా పలకాలి. అందుకే ఎక్కువసేపు మౌనంగా ఉండండి.
ఊరికే మనం మనకే అనుకోండి, మంత్రాలు మనం వృధా చేస్తున్నట్టే. ఔకారంలో ఐదుగురు దేవతలు ఉంటారు. ఒకటి రక్త రక్త విద్యుల్లతాకారం. ఔకారము ఎలా ఉంటుందంటే ఎర్రటి మెరుపు తీగలాగా ఉంటుంది దీని ఆకారం. రక్త విద్యుల్లతాకారం. ఏకాక్షర మంత్రాలని కొన్ని ఉన్నాయండి. వాళ్ళకి మంత్రం చేయరు. మీకు ఒక కథ చెప్తాను, చిన్న కథ. ఒక గురువు గారు ఒక ఆయనకి ఒక ఏకాక్షరం చెప్పారు, ఇంకో ఆయన ఇంకో మంత్రం చెప్పారు. వీళ్ళిద్దరూ దాన్ని ఆ గురువు మీద విశ్వాసంతో బాగా నూరేశారు. ఎంత నూరారంటే వీళ్ళు ఆకాశంలోకి ఎగరగలిగారు. వాళ్ళు సిద్ధులు వచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కలిశారు ఒక రోజు. అరే గురువు గారు ఎంత మంచివాడరా అని గురువుని ప్రస్తుతం చేశారు. ఎప్పుడు కూడా గురువు నీకు ఏ మంత్రం చెప్పాడో నువ్వు నీ భార్య కాదు, నీ ఇంకెప్పటికీ చెప్పకూడదు. అది నీకు చెప్పిన మంత్రం నీదే అంతే, నీ ఇంకోటికి చెప్పకూడదు. ఒకడు ఇంకోటిని అడిగాడు, నీకేం చెప్పాడు. ఒక ఆయనకి ఏం చెప్పాడు, శం అనే అక్షరం చెప్పాడు. ఇంకో ఆయనకి ఏం చెప్పారు, ఠమ్ అనే అక్షరం చెప్పారు. శం, నాకు శమ్ అని చెప్పారు. నీకేం చెప్పారు, ఠమ్ అని చెప్పారు. వీడు ఠమ్ 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 అని చేసి వీడు వేయించాడు. వీడు శం శం. ఈ రెండు కలిపితే శం ఠమ్ అంటే అర్థం ఏంటి, వెంట్రుక ముక్క అన్నాడు. వెంట్రుక అన్నాడు అంతే. అక్కడి నుంచి కింద పడ్డారు, మళ్ళీ పైకి వెళ్ళారు. కాబట్టి ఇది రక్త విద్యుల్లాకారం. మీరు ఏమి చేయగల, ఇది ఓం 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 అనేటప్పటికి మీలో ఆసక్తి వచ్చేసి ఒక అవు కాదు, అకారము నుంచి క్షకారం వరకు అన్ని మంత్రాలే. ఇది మీకు ఒకప్పుడు చెప్పాను నేను, డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు అడిగితే. అది సంగతి. ఇప్పుడు త్రిగుణాత్మానం ఈశ్వరం. ఇందులో సత్వరజస్తమో గుణం ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు ఔకారంలో. తర్వాత పంచ ప్రాణమయం. ఇందులో 5 ప్రాణములు ఉన్నాయి. కాబట్టి ఔకారాన్ని జపం చేస్తే నీ పంచ ప్రాణాలు వర్తిల్లుతాయి. పంచ ప్రాణమయం వర్ణం నమామి దేవత దేవమాతరం. అది నమామి దేవమాతరం. అది నమామి దేవమాతరం. ఇది దేవతలకి తల్లి ఔకారం. ఏతద్వర్ణం మహేశాని. శివుడు పార్వతికి చెప్తున్నాడు స్వయం. ఈ ఔకారమే కుండలి. నువ్వు ఔ అని చేస్తున్నావు అనుకో, ఆ కుండలిని అలా లేదు. దానికి బిందు కూడా కలిపారనుకోండి, ఆ మంత్రం అయిపోతుంది. అందుకే మీరు ఏమీ చేసి చేయకపోయినా, నాకు ఇప్పటికి కూడా గుర్తు. అవాళ నేను చెప్పేటప్పటికీ కామాక్షమ్మకి విపరీతమైన ఆవేశం వచ్చి, ఇప్పటికైనా తెలుసుకుని చస్తుంటే చాలండి అని. కరెక్ట్. డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు ఆ ప్రతిస్పందన. ఇప్పటికైనా అక్షరాలు తెలుసుకుని చస్తున్నామండి ఈ వయసుకి అందారు. కాబట్టి బిందు కూడా కలిపారు అనుకోండి, మహామంత్రాలు అవి. ఓం 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 ఓం. అది అది సంగతి. ఇది ఔకారం అనుకున్నారు. ఇప్పుడు మనం భకారానికి వద్దాం. అంతేనమ్మా. అది ప్రకారం శృణు చార్వంగి. మొత్తం ఎప్పుడు 54 అక్షరాలు చెప్పాను మీకు నేను. ఓ మంచి శరీరం కలిగిన అమ్మాయి భకారం గురించి చెప్తాను విన్నాడు శివుడు పార్వతికి. స్వయం పరమ కుండలి. ఇది కూడా కుండలి స్వరూపం. మొత్తం అక్షరాలని కుండలీకారంలో ఉంటాయి. అందుకే చూడండి అవి గుండ్రంగా ఉంటాయి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఒరే అవి అక్షరాలు కావాల, శివలింగాలు అయ్యి అవన్నీ సాక్షాత్ శివలింగాలు, అవేవో కాదు, శివలింగాలు. మహామోక్షప్రదం వర్ణం. ఈ ప్రకారాన్ని నువ్వు జపం చేస్తే నీకు మహామోక్షాన్ని ఇస్తుంది. మామూలు మోక్షం కాదు, మహామోక్షం. పూర్తిగా సాహిత్యం అయిపోతుంది. మహామోక్షప్రదం ఇచ్చేటువంటి, ప్రథం అంటే ఇచ్చేటువంటిది వర్ణం. తరుణాదిత్య సంప్రభ. దీని రంగు ఎలా ఉంటుంది, తరుణాదిత్య. తరుణం అంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఆవిడ. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఆదిత్యుడు, సూర్యుడు ఎంత వెలుగుతో ఉంటాడో ఈ ప్రకారానికి అంత వెలుగు ఉంటుంది. అందుకే తరుణి.
ఇప్పుడు కొంతవరకు చెప్పేశాను, మీకు క్లూ ఇచ్చేసాను నేను. ఎవరిని తరుణి అనాలో చూస్తాం. ఎక్కడ గ్యాప్ లేని ఆవిడని తరుణి అనాలి. అందుకని ప్రతి ఆవిడని తరుణి అనకండి. పంచ ప్రాణమయం వర్ణం. ఇది కూడా పంచ ప్రాణాలు దీంట్లో. పంచ ప్రాణమయం వర్ణం, పంచదేవమయం సదా. సదా. ఎప్పుడు కూడా 5 దేవతలు ఉన్నారు. ఎవరు ఆ 5 దేవతలు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్ర, ఈశ్వరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, రుద్ర, ఈశ్వరుడు. కాబట్టి భకారం అటువంటిది. తర్వాత ఇప్పుడు శ్వానం కనుక భౌ అని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ భకారము ఔకారము 2 కలుస్తాయి. ఇప్పుడు ఈ భౌ గురించి ఒకసారి కావ్యంలో ఆయన రాశాడు పద్యం, బ్రహ్మాండ పద్యం. చెప్పనమ్మా. ప్రబలన్ గుర్కుర కంఠనాద తుహరి భౌ భౌ మహానాదం అని. కాబట్టి ఏదో నువ్వు కుక్కలాగా భౌ అని మనమకండి, అది మంత్రం. అది భౌ అనేది మంత్రం. కాబట్టి ఒక దాంట్లో చెప్తారు, మంత్రము కాని అక్షరము లేదు. తర్వాత రోగ నిరోధం, అంటే వ్యాధికి పనికిరాని మొక్క లేదు. దేనికో దానికి పనికి వస్తుంది. అలాగే ప్రతి మనిషి కూడా ఎందుకు పనికి వస్తాయండి. అది సరి. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ పద్యం చెప్పాను. ఇప్పుడు భైరవుడు అంటే ఏమిటో చెప్తాం. భైరవుడు అంటే ఏంటంటే నిర్భయంకరో రవో యస్య ఇది భీరవః తతః స్వార్థేరన్. అంటే ఎవరంటే భయంకరముగా నాదము చేసేవాడిని భైరవుడు. ఆ నాదం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. మీరు అందుకే అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి? కాలభైరవుడి దగ్గర. కాలభైరవుడి దగ్గరికి వెళ్తే నాదాలే, అసలు మంత్రాలు ఏమి ఉండవు. మీరు బాగా చూస్తే నాదాలు, కేవలం నాదములతో మనకి బాగా విపరీతమైనటువంటి కంఠ, ఠమరు, నాదములు. నాదప్రియుడు. ఎవరంటే నాదప్రియుడు ఆయన. అది సంగతి. అటువంటి తర్వాత అది ఈయన శివగణాదుల్లో కొంచెం భైరవుడు ఈయన ఒకడు. ఈ నంది భృంగి మహాకాలో వీళ్ళందరూ శివగణాలు. నంది, భృంగి, భైరవుడు, వీళ్ళందరూ. తర్వాత నెక్స్ట్ టైం అయిపోయిందా? అయ్యో, నిజానికి దీనికి కూడా 2 గంటలు చెప్పాలి. కానీ నేను చెప్పాను అనుకోండి, నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. దాదాపు 2018 నుంచి నా పారాయణలు అన్నీ అయిపోయినాయి. మరి నేను కూడా ఉత్తరింపబడాలి కదా. అందుకని నేను టైం రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. ఆ మహాదేవుడు నన్ను క్షమించుగా. కానీ మొదలు పెట్టాను కాబట్టి పూర్తి చెయ్యడానికే ప్రయత్నం చేస్తాను, ఎంత ఇష్టాగోష్ఠిగా ప్రారంభించినప్పుడు. రేపు అసలు ఇంకో ఆయన్ని ప్రార్థన చేస్తారు. అది ఎవరో తెలుసా? మొత్తం సప్తశతి అంతా చెప్పేశారు ఒకే పద్యంలో. దుర్గాదేవిని ప్రార్థన చేస్తాడు. బహుశా రేపు అది వస్తుంది. రేపు అది ఒక్కడి చెప్పుకుంటే మనం ధన్యులం. అది రేపు అది ఒక్కడి చెప్పుకున్నా ధన్యులమ్మ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సంస్కృత అక్షరాలు. ఇప్పుడు అక్షరాలు రాయడంలో బహు అన్నది వేరే లాంగ్వేజ్ లో వేరేగా రాస్తారు కదా. మరి ఇది ఏ ప్రామాణికం అంటే? ఖచ్చితంగా సంస్కృతం ప్రామాణికం. ఇక్కడ మన భీమక్క ఒక రహస్యం మాట్లాడింది నాతో. ఆవిడ మాట్లాడడం రహస్యంగా మాడుతుందిగా. ఆవిడ ఏమందంటే, అనేక భాషల్లో అనేక రకాలుగా రాస్తారు కదా, మరి ఇది ఎలా రాయాలి అంటే, ఎప్పుడు అంటే సంస్కృతమే మనకి ప్రామాణికము. అందుకని సంస్కృతంలో మీరు ఇట్లా రాయండి చక్కగా వస్తున్నారు. చౌపాయి ముక్తనాభయే హతే భగవాన దీని జనం ద్విజవచన
प्रवाना एक बार तिनह के कितलागी 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 दरेव शरीरा गट्टी माట్లాడు दरेव शरीरा भगत अनुरागी कन्यप अदिति दहा पितुमाता दशरथ कौसल्या विख्याता एक कलप यही विधि अवतारा चरित पवित्र किए संसारा एक कलपासुर देखी दुकारे समर जलंधर सना सबहारे शंभु కిన్హా అక్కడ తెలుగులో మెలికల్సా లేదు అక్కడ ఆ భాషలో, కాబట్టి అది శంభు మనం అనమంటాం. అది శంభు అంటే శంభు కిన్హ संग्राम అపార धनुज महाबल मरईना मारा परम सती असुराधिप नारी देही बल ताही ना जीतही पुरारी శనకాదుల శాప కారణమున. ఇప్పుడు ఈ శనకాదుల శాప కారణం వాళ్ళు చెప్పించారుగా, మీరు 3 జన్మలలో మొదటి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, 2వ జన్మలో రావణ కుంభకర్ణ, వాళ్ళ శాప మూలంగా జయ విజయులు రాక్షసులుగా 3 జన్మలు ఎత్తవలసి. అది తర్వాత కనుక హిరణ్యాక్ష మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు భగవానుడు స్వయంగా స్మరించారు. ఆ జన్మతో వారికి శాప విముక్తి కలగలేదు. అప్పుడు శాప విముక్తి కలగదుగా, ఎందుకంటే వాళ్ళకి 3 జన్మలు. 2వ జన్మలో ఏం జరిగిందంటే ప్రతి పర్యాయం తన భక్తులపై గల అనురాగం వలన ఈయన ఏం చేశాడు, తన భక్తుల మీద ఉన్నటువంటి దయ వల్ల భగవానుడు మళ్ళీ అవతారములు ఎత్తు వచ్చారు. ఒక వామనావతారంలో ఇప్పుడు ఏం చేశాడు, ఆయన వామనావతారంలో అదితి కశ్యపులు ఆయనకు తల్లిదండ్రులు. ఆ వామనావతారంలో అదితి కశ్యపులు వీళ్ళు తల్లిదండ్రులు. వారే రామావతారం. అదే రామావతారంలో ఈ అదితి కశ్యపులే దశరథుడు కౌసల్యగా జన్మించారు. ఒక కల్పంలో ఈ విధముగా అవతారములు ఎత్తి భగవంతుడు ఒక కల్పములో ఈ విధంగా అవతారాలు ఎత్తి భగవంతుడు జగత్తులో మరొక కల్పములు అంటే ఇంకో కల్పంలో జలంధ్రుడని రాక్షసుడు దేవతలందరినీ యుద్ధంలో ఇంకో కల్పం అంటే మీకు మీకు ఈ టైం గురించి చెప్తూ వచ్చాను. 4 యుగాలు ఇవన్నీ ఒకసారి అయితే ఒక కల్పం అలా వచ్చింది. ఇంకో కల్పంలో ఏం జరిగిందంటే జలంధరుడు అనేటువంటి రాక్షసుడు జలంధరుడు అనే రాక్షసుడు దేవతలందరినీ చాలా యుద్ధంలో ఓడించి చాలా ప్రతి రాక్షసుడు ఏం చేశాడండి, దేవతలను ఓడించడం వాళ్ళని బాధ పెట్టారు. ఎందుకంటే వాడు చేసేది ఉందండి. ఎవడైనా ఏ రాక్షసుడైనా రావడం వచ్చిన వాడు చేసిన వాడు ఏంది, వాడు చేసింది నాశనమే, విధ్వంసం వాడికి. వారి ఆపదలను నివారించుటకై మహేశ్వరుడు కూడా ఎక్కువ మారులు అతనితో భయంకరంగా పోరాడెను. సాక్షాత్తు త్రిపురహరుడు చాలా సార్లు యుద్ధం చేశాడు. ఎవరితో? ఈ జాలంతరుడితో. కానీ మహాశక్తివంతుడైన రాజుని వధించలేకపోయాడు శివుడు. ఎందుకని? ఆయనకున్నటువంటి ఒక వరం, ఒక్కొక్కళ్ళతో చేతిలోనే చస్తారు. ఇప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడు చంపలేడా, కానీ వాడు అలా చంపలేడు. భీముడి చేతిలో చావవలసే ఉంది, అందుకని ఆయన భీముడి చేతిలోనే చంపించాడు. అది రాక్షసుని భార్య అయినటువంటి బృందా పాతివ్రత్య మహిమ వలన త్రిపురాసుర సంహారైన శివుడు కూడా వధింపలేకపోయాడు. ఎందుకు సరిపడి ఈ రలాంధుడి భార్య పేరు బృంద. ఈ బృంద మహాపతివ్రత, అందుకని శివుడు ఆయన్ని వధించలేకపోయాడు. అది తర్వాత ఇప్పుడు దోహ. రామచరిత మానసులో మనకి ఇంతవరకు తెలియని ఎన్నో కథలు వస్తాయండి. ఇప్పుడు ఆ కాకభుషుండి, గరుడు, ఇప్పుడు ఈ కొద్దికొండు జలంధరుడు. ఇదేం జరగలేదు అనుకోకండి. చాలా మంది కొంతమంది రామచరిత మానసు ఈయన కల్పన అంటారు. అది ఈయన దర్శించి ఉండవచ్చు, అలా తప్పేం లేదు. తర్వాత
చలాకరి, తారేవు తాసు, తారెవు తాసు, తారెవు త్రాసు, వ్రత, 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 ప్రభుసుర కారజ్ కీన్హ, ప్రభుసుర కారజు కీన్హ, జబ్ తేహి జానెవు, జబ్ తేహి జానెవు, మరమతబ, పరమతబ, మరమతబ, 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 శ్రాప్ కోప కరి దీన్హ, శ్రాప్ కోప శాప కోప కరి దీన్హ. ఖరీదీన్హ. ఒక కపటోపాయము చే విష్ణుమూర్తి ఈయన ఏం చేశాడు? ఆయన కపటోపాయంతో ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని ఆమె పాతివ్రతను భంగపరిచి దేవతలను కాపాడెను. ఈ మోసమును గ్రహించిన బృంద కుపితై విష్ణుని శపించెను. ఈయన ఏం చేసి ఈయన కపటోపాయంతో ఆవిడ పాతివ్రత్యాన్ని భంగం చేశాడు. దాంతో ఆవిడ ముందర మోసపోయింది. తర్వాత గమనించుకుంది. అప్పుడు ఆవిడ శపించింది. ఏమీ లేదు ఇందులో, మీరు చదివి ఉంటారు. ఆయన జాలంధరుడిగా వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత కానీ ఆవిడకి అర్థం కాల, వచ్చింది తన భర్త జాలంధరుడు కాదు, విష్ణువు. ఆవిడ ఎంత గొప్పదంటే బృంద విష్ణువుని చెప్పించింది. ఏమని చెప్పించిందంటే చౌపాయి తాసు శ్రాప్ హరిదీన్ ప్రమాణ, శ్రాప్ హరిదీన్ ప్రమాణ కౌతుక నిధి కౌతుక నిధి కృపాల భగవాన తహా జలంధర్ రావణ భయవు రణహతి రామ పరమ పద దయవు ఏక జనమ కర కారణ ఏహ జహి లగి రామదరి నరదేహ ప్రతి అవతార కథా ప్రభు కేలి సును ముని భరణి కభిన్హ గణేరి నారద శ్రాప దీన్హ ఏక బార కలప్ ఏక తెహి లగి అవతార గిరిజా చకిత భయ సునిబాని నారద విష్ణు భగత పుని జ్ఞాని కారణ కవన శ్రాప్ ముని దీన్హ కా అపరాధ రమాపతి కిన్హ యహ ప్రసంగ మోహి కహు పురారి మునిమన మోహ ఆచరజ్ బారి లీలా విలాసుడు కృపాలు అయిన శ్రీహరి ఆమె శాపమును అంగీకరించెను. నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను తల్లి, తప్పకుండా తీసుకో. ఆ జలంధరుడే మరొక కల్పన రావణుడై జన్మించెను. ఆ జలంధరుడే రావణుడిగా జన్మించింది. నువ్వు వెళ్ళి నీ భార్య, నువ్వు ఎలాగైతే నువ్వు నన్ను మోసం చేశావో నీ భార్యను విడి తీసుకుపోతాడు. అలాగే శ్రీరాముడు శ్రీరాముని యుద్ధమున అదేమని రాముని వధించి మోక్షం. ఏది ఇది ఒక కథ ప్రకారం. జయ విజయుల దగ్గర రావణ కుంభకర్ణుడికి మోక్షం రాలేదు. ఇంకో జన్మ ఉంది వీళ్ళకి. ఈయన అనేక కారణాలు ఉన్నాయి. అందుకో ఒక కారణం రావణ కుంభకర్ణాలు, జయ విజయులు. రెండోది ఇప్పుడు ఈ జలంధరుడు. మూడో కారణం కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఈయన. ఇది నారదుడు. చెప్పండి. శ్రీరాముడు మానవుడిగా అవతరించడం ఇది ఒక కారణం. భరద్వాజ వినుము. ఈయన ఇప్పుడు ఇంకొక అసలు ఇప్పుడు ఇది పార్వతికి శివుడు చెప్తున్నాడు అని భరద్వాజుడికి ఒక ఋషి చెప్తున్నాడు. మీకు గుర్తుంటే ఆ ఋషి పేరు యాజ్ఞవల్క్యుడు భరద్వాజుడు అనే మునికి ఇదంతా కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్తున్నాడు. ఇది ఎక్కడ జరిగింది? ప్రయాగలో జరిగింది. ప్రతి అవతార గాథను కవులు అనేక విధములుగా గానం ప్రతి అవతార గాథని ఈ కవులు ఏం చేశారంటే అనేక విధాలుగా గానం చేశారు, కీర్తించారు. శ్రీహరి మానవుడిగా అవతరించుటకు ఈ శ్రీహరి మహావిష్ణువు, ఆ మధుసూదనుడు
ఆ మానవుడిగా అవతరించడం కోసం నారదుని శాపము కూడా ఒక కారణము. నారదుడి శాపం కూడా ఒక కారణం. ఏమిటయ్యా కారణం? ఇది నారదుడు ఎందుకు చెప్పించాడు? ఈవిడికి ఆశ్చర్యం వేసింది. అది నారదుడు మహాభక్తుడు కదా విష్ణు, తన దైవాన్ని తను ఎందుకు చెప్పిస్తాడు? చెప్పండి. ఈ మాట వినగానే పార్వతీదేవి పార్వతి ఆశ్చర్యం చకితురాలి. ఓ త్రిపురారి, నారదుడు విష్ణు భక్తుడు కదా, జ్ఞాని, పైగా అట్టి దేవర్షి భగవంతుడు చెప్పించాను. పైగా తన దేవుడిని ఎందుకు చెప్పిస్తాడు? వాడు ఆశ్చర్యపోయింది. దేవుడు చెప్పించాడు. నువ్వు చెప్పించాలంటే నీ గిట్టని వాడిని నువ్వు చెప్పిస్తావు, కానీ నీ పరమ భక్తుడిని, నీ పరమ మిత్రుడిని, నువ్వు బాగా నీకు ఎవరంటే ఇష్టం వాళ్ళైతే నువ్వు చెప్పిస్తావు కదా. అది లక్ష్మీపతి చేసిన అపరాధమేమి? అది లక్ష్మీపతి, ఆ రమాపతి దుసూదను చేసిన అపారతం ఏంటి? ఆ గాథను విపులంగా చెప్పండి. ఈ గాథను విపులంగా చెప్పండి. ఇది మీకు సినిమాల్లో కూడా వచ్చింది. మునీశ్వరుని మనసు కూడా మోహావేశమునకు లోనగుట ఆశ్చర్యకరము కదా. మునీశ్వరుడు అనేటువంటి ఆయన మహాముని, పైగా దేవర్షి. ఆయన మనస్సు కూడా మోహానికి లోని, కోపానికి లోనడం ఆశ్చర్యంగా ఉంది. అవుతుందంటే పరమ సాధు ఆయన శపించాడు. అది కూడా తన దైవాన్ని. ఎలా? ఇప్పుడు నారదుని మోహం. ఇప్పుడు నారదుడి మోహం. ఇది విచిత్రం ఏంటంటే ఈ సినిమాల్లో కూడా వచ్చింది. వీళ్ళు ఇతని మేనలుడు ఇద్దరు ఒకళ్ళే ప్రేమించారు. సరే, అది కథ మనం ఎలాగో ఉంటాం. ఈ రామచరిత మానసం ఎలా ఉంటుందో విన్నాం. చెప్పండి. బోలీ బిహసి మహేష్ తబ్ జ్ఞాని మూఢ న కోయి जही जसा रघुपति करही जब सो तसा तेही चन होई. శివుడు నవ్వి చాలా చక్కటి మాట చెప్పాను. ఎవరిని కూడా మనం బ్రాండ్ వేయలేము, ముద్ర వేయలేము. వీడు మూఢుడు, వీడు జ్ఞాని అని వేయలేమన్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి పరమ మూర్ఖుడు కూడా మహాజ్ఞానిలాగా మాట్లాడచ్చు చేయొచ్చు. పరమ జ్ఞాని కూడా పరమ మూర్ఖుడిలాగా ప్రవర్తించవచ్చు. ఇదే మాట చెప్పాడు. బహుశా నాకు తెలిసి అర్థమైంది. అది ఎవరు జ్ఞాని కాదు, మూఢుడు కాదు. శ్రీ రఘునాథుని రఘునాథుడు ఆయనకు కావాలనుకున్న ఆయనే తన అవతారం ఎత్తాలి. ఇప్పుడు మీకు మనం కంప్లీట్ చేసుకున్న మన భారతంలో కూడా ఆ మునుల్ని పంపించింది కూడా ఆయనే. వాళ్ళకి అంటే పంపించిందంటే వీళ్ళు మీరు వెళ్ళండ్రా అని వాళ్ళు చెప్పలేదు, మీరు ఇలా చేయమని వీళ్ళకి చెప్పలా. వాళ్ళ మనసుల్లో ప్రేరణ కల్పించారు. ఎందుకంటే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం బుద్ధిం యాన ప్రచోదయాలు. వాళ్ళకి ఇక్కడ రావాలి కల్పించాడు. వీళ్ళకి వాళ్ళని ఏదో వాళ్ళకు పరిహాసం చేయాలని కల్పించాడు. ఎందుకంటే అవతార పరిసమాప్తి అయిపోయారు. కాబట్టి ఇదంతా ఆయన సంకల్పానుసారం జరుగుతుంది తప్పితే మనది కాదు అని నువ్వు అనుకున్నావు అనుకో, అసలు నీకు దేనికి కర్తృత్వం ఉండదు. ఇవాళ మీరు వినటము, నేను చెప్పడం అంతా ఆయన సంకల్పానుసారం. ఎన్నాళ్ళు సాగుతుంది? ఆయన సంకల్పం ఉన్నాడు సాగు. ఎంతవరకు మీకు అర్థం కావాలి, ఎంతవరకు నేను చెప్పగలగడం అంతా ఆయన సంకల్పం. అందుకే సర్వం శ్రీకృష్ణ జరగనారా అంటే మన సరి. కాబట్టి ఎవరు జ్ఞాని కాదు, ఎవరు మూడు కాదు. మీరు బ్రాండ్ వేసే కానీ వాళ్ళ ఊరికండి కాదు, ఈయన మహానుభావుడు కాదు. నారదుడు కూడా మోహపడిపోయాడు. మోహపడిపోయాడంటే తన దైవాన్నే చెప్పించాడు. ఏది? కేవలం ఒక స్త్రీ కోసం. కహెవు రామ గుణగాథ భరద్వాజ సాదర సునహు భవభంజన రఘునాథ భజూ తులసి తజీ మానమత్. ఓ భరద్వాజ, అప్పుడు చెప్తున్నాడు ఈయన వ్యాఖ్యానం. ఓ భరద్వాజ మహర్షి, శ్రీరాముని గుణగణములను గూర్చి తెలిపదను. అది శ్రీరాముని గుణగణాల గురించి మీకు చెప్తాను ఆయన. సాదరంగా విను, చక్కగా వినండి, మీరు శ్రద్ధగా వినండి. తులసీదాసు చెప్పుచున్నాడు. ఇగో ఈ తులసీదాసు ఏం చెప్తున్నాడు. తులసీదాసు ఏమని చెప్తున్నాడు? ఆయన ఇలా యాజ్ఞవల్కుడు భరద్వాజుడికి చెప్పాడని తులసీదాసు చెప్తున్నాడు. మనసా, ఓ మనసా, గర్వమును. అది ఈ ప్రతి దాంట్లోనూ లాస్ట్కి మణిమకుడం అండి. ఓ మనసా, తులసిదాస్ అని చెప్పుకుంటున్నాడు. ఓ మనసా, విషపించి మనసా,
గర్వమును స్వాభిమానమును వీడి స్వాభిమానమును వదిలి శ్రీ రఘునాథుని ఆ శరణు పొందు. శ్రీరాకుని పొలపడు. అప్పుడు నీకు ఆయన ఏం చేస్తాడు? భవభంజనం అంటే పుట్టుక చావటం అనేటువంటి దాన్ని భవసాగరమును దాటించాడు. దాటించు. ఆయన భవాన్ని భంజన చేస్తాడు. భవం అంటే పుట్టుక చావట, ఇది తీసేస్తాడు. నువ్వు చేయవలసినవి 2 పనులు ఉన్నాయి. ఒకటి గర్వము స్వాభిమానాన్ని వదులు. రెండో అనన్య భక్తి మామేకం శరణం వ్రజ. మామే కాబట్టి అనన్య భక్తిని పెంచు. ఆ శ్రీరాముని పాదపత్రాన్ని నీకు ఇచ్చేస్తాడు. భావభంజనం అయిపోతుంది. నీకు ఎందుకు? నేను అంటే ఆ కర్తృత్వం వదిలేసే స్వాభిమానం. చౌపాయి. టైం ఉందా మనకి? హిమగిరి గుహ ఏక హిమగిరి గుహ ఏక్ అతి పావని అతి పావని బహా సమీప సమీప సురసరి సుహావని సురసరి సుహావని సుహావని ఆశ్రమ ఆశ్రమ పరమ పునీత సుహావ పరమ పునీత సుహావ దేకి దేవర్షి దేఖి దేవర్షి మన అతి భావ మన అతి భావ నిరకి శైల నిరకి శైల సరి విపిన విభాగ సరి విపిన విభాగ భయవు రమాపతి భయవు రమాపతి పద అనురాగ పద అనురాగ సుమిరత్ హరిహి సుమిరతు హరిహి శ్రాప్ గతి బాధి శ్రాప్ గతి బాధి పాది సహజ విమల సహజ విమల మనులాగి సమాధి మనులాగి సమాని సమాధి సమాధి ముని గతి ముని గతి దేకి సురేశ దేఖి సురేశ దెరానా ఆ? దెరానా దరాన కామహి కామహి బోలి కామహి బోలి హీన సనమాన ఇన్హి సన సన్మాన సహిత సహాయ సహిత సహాయ జాహు మమ హేతు జాహు మమ హేతు చెలవు హర్షి చెలవు హర్షి హియ ఆ? హియ కియా జలచర కేతు జలజర కేతు సునాసీర సునాసీర మనుమహు మనమహు అసిత్రాస అసిత్రాస చహత చహత దేవర్షి దేవర్షి మమ పురుభాస మమ పురుభాస జే జే కామి జే కామి లోలుప జగుమాహి లోలుప జగమాహి కుటిల కాక కుటిల కాక ఇవ సభకి డెరాహి ఇవ సబహి డెరాహి జరాహి. హిమాలయ పర్వతమునందు అతి పవిత్రమైన గుహ ఒకటి కలదు. ఇప్పుడు ఈ కథ చెప్పండి. హిమాలయ పర్వతం ముందు పరమ పవిత్రమైనటువంటి ఒక గుహ ఉంది. హిమాలయ అది పర్వతమే అండి, అది దేవభూమి. అందుకే మీరు అక్కడికి వెళ్ళిన ప్రతి క్షణం, ఎందుకంటే మనకు ఉండట్లే కానీ అక్కడ ఉన్న వాళ్ళకి దాన్ని విలువ తినకపోవచ్చు. మనం ప్రతి క్షణము వాడుకోవాలి. తర్వాత అది మిక్కిలి మనోజ్ఞము. అది బాగా మనోజ్ఞం అంటే చాలా సౌందర్యంతో కూడినటువంటి. దాని సమీపమున నిర్మలమైన గంగా నది ఆ ప్రవహించుచున్నది. గమాత్ పర్వత సమీపనే నిర్మలమైనటువంటి గంగా నది ప్రవహిస్తుంది. అట్టి పవిత్ర స్థలము చూచిన ఆ దేవర్షి పవిత్ర స్థలమును చూసిన దేవర్షి ఒకరోజు ఆయన అక్కడికి వచ్చాడు. ఆ నారదుని దేవర్షి మనసు నారదుడు మనసు ఆహ్లాదభరితమాయను. చాలా సంతోషంగా ఆహ్లాదపడి చాలా సంతోషంగా ఉంది. ఆ పర్వత శిఖరములను ఆ నదులను ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వనములను పర్వత శిఖరాలని, ఆ నదిని, ఆ వనాన్ని చూచిన నారద చూసి మహర్షిలో నారదుడు శ్రీహరి భక్తి పెలుబిక్కెను. చూడండి, అది చూసేటప్పటికి ఆయనలో శ్రీహరి భక్తి పెళ్ళుబుకింది. అంటే బాగా ఇంకా ఎక్కువైంది. అక్కడ వరకు ఆయన దోషం ఏం లేదు పాపం. అది చేశాడు. చేస్తే భగవన్నామ స్మరణ వలన దక్షిణి శాపము నుండి నారదుడు విముక్తుడాయెను. ఆయన ఏం జరిగింది? భగవన్ నామ వల్ల ఈ దక్షుడు నారదుని శపించాడు. ఎచ్చట నిలుకడలేక నీకు ఆయనకి ఏం త్రిలోక చెప్పాడు? సంచారం చేయుచుండు నువ్వు కాదు. ఆయన ఏం చేశా అంటే నువ్వు ఎచ్చడా నిలుకడలేక 3 లోకాల్లో ఎప్పుడు తిరుగుతూ పోవాలి. కానీ ఇప్పుడు ఈ భగవన్నామం వల్ల ఈ పాపం నుంచి ఉంటాడు. ఆయన చక్కగా అక్కడే కూర్చొని జపం చేసుకుంటాడు. అతడు సమాధిలో అందుకే ఆయన మునిగి ఉండెను. త్రిలోక సుంచారు. నారదుడు త్రిలోక సంచారు ఎందుకంటే దక్షుడు చెప్పించాడు. అది ఎందుకంటే మీరు దక్ష యజ్ఞానికి వెళ్ళాలి. సరే, అప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందులో ఒకసారి. కాబట్టి ఇప్పుడు ఈ భగవన్నామం వల్ల పోయింది. ఆయన మంచి సమాధిలోకి వచ్చేసాడు. అక్కడే కూర్చున్నాడు. ఆ భగవన్నామం నారాయణ నామం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఆ ముని యొక్క తపో నిమగ్న ఆ స్థితిని మను యొక్క గుర్తించి తపో నిమగ్న స్థితిని గుర్తించి గుర్తించి దేవేంద్రుడు భయపడెను. దేవేంద్రుడు కూడా తపస్సు చేస్తాడు. తప ప్రభావంచే ఈయన తపో ప్రభావంతో తన స్వర్గమును ఆక్రమించునేమో అని భీతిల్లేను. ఆయన ఎందుకు ఆక్రమిస్తాడు చెప్పండి? ఈయనకు ప్రతి ఇది ఒక ఎవరైనా తపస్సు చేస్తుంటే వీడు తన స్వర్గానికి వస్తాడేమో అని చెప్పేసి వాడిని ఇచ్చేసేస్తుంది.
వెంటనే మన్మధుని రప్పించి వెంటనే ఈయన ఏం చేశాడు, మన్మధుడిని తీసుకొచ్చాడు. ఆదర సత్కారములను ఆయన పెట్టేసి ఆయన కొంచెం ఆదరించాడు. వాడితో పనులు ఆయన ఆదరించి ఎవరైనా ఈయన మీద బాణాలు ఏంటారు. నా మేలు మీకు మొన్న కొరకు చెప్పా కదా, ధను పౌరుషం. ఈయన ఎటువంటి వాడు అంటే ఎవరినైనా ఈయన పడగొట్టే కాదు. అయిపోయింది, నారదుని కూడా పడగొట్టేశాడు. నా మేలు నా మేలు కొరకు నువ్వు ఒక చిన్న తపస్సు భంగపరచును. నువ్వు ఆయన తప్పదు ఎందుకు పెంచాలి, నా కోసం. ప్రపంచంలో కామ లోభ ప్రవృత్తులు కలవాడు, ప్రపంచంలో కామానికి లోభానికి లొంగని వాడు, ప్రవృత్తులు కలవారు కాకుల వలె ఎల్లప్పుడూ ఇతరులను చూచి భయపడుతుండుట సహజం కదా. ఏమి మాట అండి ఇది. ఈ మాట మీకు తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో కామ లోభ ప్రవృత్తులు అంటే కామానికి లోభానికి మొదలైనటువంటి వాళ్ళు కాకుల వలె ఎల్లప్పుడూ కామలోప ప్రవృత్తులు కలవారు, అది కామము లోభము గలవారు మొదలైనవి కలవారు కాకుల వలె ఎల్లప్పుడూ ఎదటి వాళ్ళని చూసి భయపడుట సహజం. వీడు ఏమనుకున్నాడు, వాడిలాగానే వాడు కూడా ఉన్నాడు అనుకుంటాడు. ఇప్పుడు మీరు అరే వాడు నిష్కారణంగా ఆయన ₹1,00,000 ఎవడిస్తాడండి ఈ రోజుల్లో, ఆయన ఏమి ఇచ్చున్నాడు, ఏదో వెనకాల ఏదో ఉంటుంది అయిపోయి మనం అంటాం. ఎందుకని మనం ఏ ప్రయోజనం లేకుండా చేయంగా. మీకు అంతవరకు ఎందుకండి, మా శిష్యురాలు కావడు, నేను సమాజంలో చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదు, ఇప్పుడు కాదు ఇది, నాకు తెలిసి 2016లో పాపం దసరాల్లో ఆవిడ వచ్చి నాకు సహాయం చేస్తుంది. ఎవరో కాదు, వాళ్ళ సొంత అక్కయ్యే వచ్చి ఈవిడ ఊరికే ఎందుకు చేస్తుంది, ఏదో ఎంతో కొంత గురువు గారు ముట్ట చెప్తారు, లేకపోతే పొద్దున వెళ్ళి సాయంకాలం వరకు అక్కడ ఎందుకు చేస్తుంది అంటే మనం చెయ్యం కాబట్టి ఎదటి వాడు కూడా చెయ్యడు. ఇప్పుడు నాకు ఏం లేదురా, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఏమీ లేకుండా నేను చేస్తున్నాను అయినా మీరు ఏదో అని చెప్పాను. ఏముందండి ఇదంతా అయిన తర్వాత మీకు ఎలాగో ఏదో సన్మానం చేస్తారుగా, సన్మానం చేసినప్పుడు మీకు ఏదో ఒకటి ఇస్తారుగా, అది ఆశించే మీరు చేస్తున్నారు, లేకపోతే ఎవరు చేస్తారండి అని ఎవడైనా అన్నారు. ఎందుకని ఈ రోజుల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ముందర రేటు మాట్లాడుకుంటున్నారు ఎంతైనా. అంతకంటే దరిద్రం ఏమని చెప్పండి. పోనీ అలా మాట్లాడుకోలేదు అనుకోండి, వీడు అసలు ఇవ్వడు. ఇప్పుడు మనం మాట్లాడుకుని వాళ్ళకి తప్పట్టుకో, వీడు ఏం చేస్తాడు, అప్పుడు వాడికి తమలపాకులు ఇచ్చేసి నమస్కారం పెట్టేసి వెళ్తాడు. అరే ఆయన ఇంత దూరం నుంచి వచ్చాడు, ఆయనకి తగిన విధంగా సత్కారం చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది, అలా అడగకుండా ఉండాల్సిన బాధ్యత ఆయన. కాబట్టి ఈ కామానికి లోభానికి గురైనటువంటి వాళ్ళు కాకుల్లాగా భయపడుతుంటారు. అక్కర్లేదు, అయిపోయింది. ఎంత అయింది టైం? 8 అయింది మాస్టారు. అది లేటు అమ్మ, రేపటి నుంచి 8 వరకు నువ్వు అలారం పెట్టమ్మా, లేకపోతే ఇవి చదువుకుంటూ పోతుంది. అది లేటు మాస్టారు. నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను 1 గంటన్నర చదువుకోవాలి మాస్టర్. మాకు నా బాధ ఒకటి చెప్పాలి. ధూపమా ఘరాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భోర్భవస్వః సర్వజయనిరూపాంతామాద్యామి జాతమే బుద్ధిం యాన ప్రచోదయాత్. భారతం దాజ్యేన వర్ణిజామృతో సమృతోపసరణసి. ఓం అపరోపసరణసి. షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్రాస్తపత్రమశ్రీ పరివేషిత పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాం బాధుశ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. దేవ దేవాని ప్రక్షాళయాం వాదో ప్రక్షాళయాం ముఖే ఆజమన్యం సమర్పయామి. దీపం
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆజమన్యం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురతనుభవాభ్యాం దివ్యం చామరం విజయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహింస్యాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः కాలే వర్షతు పర్జన్యః పృథివీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రిణः అధనా సదనాంతో జీవేమ జగదాం జలం రామ్ సశివ పరివారం రక్షంతు సర్వే జనా రక్షంతు కరోనా నివారణోస్తు ధర్మస్సనాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కృష్ణాంజలి మహాదేవ మహాదేవ.